మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానములకు స్వాగతం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 17వ అధ్యాయం. ఈ దినం మనం ధ్యానిస్తున్నాం. తన తండ్రి అయిన ఆస మరణించిన తర్వాత యెహోషాపాతు రాజు అయ్యాడు కదూ. అయితే యెహోషాపాతు రాజు అవగానే ఇజ్రాయేలు వారు అంటే శత్రువులు తన మీదికి రాకుండా తన రాజ్యాన్ని బలపరుచుకుంటున్నాడు. ఈ అధ్యాయంలో మొదట కనబడుతున్న అంశం లేదా అతడు చేసిన అంశం ఏంటంటే హీ స్ట్రెంగ్థెన్డ్ హిమ్సెల్ఫ్. తనను తన రాజ్యాన్ని శత్రువు రాకుండా బలపరుచుకున్నాడు. పితరుల చరిత్ర చూస్తూనే అంతకు మించి అందులో నుంచి ఒక ఆధ్యాత్మికమైన పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం కనుక ఇలాగ మాటలు చదువుతుండగానే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులతో మాట్లాడినటువంటి ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. ఎఫెసీ 6:10 పౌలు అంటాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండుడి. యెహోషాపాతు తన రాజ్యం మీదకి శత్రువు రాకుండా ఎలాగ తను బలపరుచుకున్నాడో, ఇదిగో మన శత్రువైనటువంటి ఈ సాతాను వాని తంత్రములు ఎరిగిన వారమై మీరు అపవాది తంత్రములు ఎరగని వారు కాదు అంటాడు. అలాగే మీరు బలవంతులుగా ఉండాలి అంటాడు. అందుకు కొద్దిగా హోంవర్క్ చూపిస్తున్నాడు. విశ్వాసులు తమ జీవితంలో చేయాల్సిన పని. ఆపద్దినమందు శత్రువును ఎదిరించడానికి క్రీస్తులో మనం బలవంతులుగా ఉండేదానికి ఇక్కడ కొన్ని ఆయుధాలు చూపిస్తున్నాడు. దీన్నే సర్వాంగ కవచము అన్నాడు. కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు 2వ పత్రికలో ఎటువంటి బలమైన దుర్గములైన అపవాది తంత్రములైనా మేము భయపడము, ఎందుకంటే మేము ఉపయోగిస్తున్నటువంటి ఆయుధాలు శరీర సంబంధమైనవి కాదు, ఇవి ఆత్మ సంబంధమైనవి, చాలా బలము గలవి, ఎటువంటి దుర్గములైనా పడద్రోయగలిగినటువంటి బలము గలవి. ఎఫెసీ 6 అధ్యాయంలో పౌలు చెప్పినట్టుగా సత్యము, నీతి, సిద్ధ మనస్సు, విశ్వాసం అనబడేటువంటి డాలు, రక్షణ అనే శిరస్త్రాణము, వాక్యం అనేటువంటి ఆత్మకట్కము, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధానికి ఉపయోగపడేటువంటి ఆయుధాలు. ఇందులో కేవలం పోరాటమే కాదు కానీ సమర్పణ కూడా మనకు కనబడుతుంది. రోమిలతో పౌలు అన్నట్టుగా 12వ అధ్యాయంలో 1వ వాక్యంలో పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను అంటాడు. ఆ క్రియ జరగకపోతే ఈ హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్, ఈ సర్వాంగ కవచం ధరించుకునే అవకాశం లేదు, లేదా అది పనిచేసే అవకాశం లేదు. అపోస్తలుడైన పౌలు సంఘాలతో మాట్లాడుతున్నప్పుడు, వారి స్వభావం గురించి మాట్లాడుతున్నప్పుడు మునుపు మీరు అంటాడు, లేదా మునుపు మీ అవయవములను ఏ విధముగా మీరు అంటాడు. దాని అర్థం ఏంటి అంటే మునుపు సాతాను ఆ విధంగా జయించాడు, లోబరుచుకున్నాడు. మన అవయవాలని మనము దుర్నీతికి సాధనాలుగా మలిచాం. ఇప్పుడైతే క్రీస్తు మనకు స్వతంత్రమునిచ్చి దాస్యపు కాడి నుంచి విడిపించి మనం స్వతంత్రులుగా చేశాడు గనక తిరిగి ఆ దాస్యపు కిందికి మనం వెళ్లకుండా, దేశములోనికి రాకుండా యెహోషాపాతు రాజ్యాన్ని దిట్టపరుచుకున్నట్టే ప్రాణాత్మ దేహములలో ఏదో ఒక దాన్ని స్వాధీనపరుచుకొని పాపము లేదా అపవాది తంత్రములు మనలో ప్రవేశించకుండా మనం కూడా గట్టి కంచె వేయబద్దులమైన యెహోషాపాతు తన తండ్రి అయినటువంటి దావీదులాగా లేదా తమ తండ్రి అయినటువంటి ఆసలాగా యథార్థముగా, అంటే ఆశ ప్రారంభపు దినములలో నడిచినట్టుగా యథార్థంగా భక్తిగా నడుస్తున్నాడు గనక యెహోవా యెహోషాపాతు ద్వారా రాజ్యమును స్థిరపరిచెను. అయితే యెహోషాపాతు జీవితంలో కనబడుతున్న మరొక అద్భుతకరమైనటువంటి క్వాలిటీ చూడండి. ఈ అధ్యాయంలో 7వ వచనం నుంచి మీరు చూడగలిగితే, తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హయీలును, ఓబద్యాను, జకర్యాను, నెతనేలును, మీకాయను, షమయా, నెతన్యా, జబద్యా, ఆషాహేలు, షమీరామోతు, యోహానాతాను, అదోనియా, టోబదోనియా అను లేవీలను కొంతమందిని, అలాగే యాజకులను కొంతమందిని చూడండి. ఎలీషామును, యోహారామును పంపుతున్నాడు. కొందరిని పెద్దల్ని, కొందరు లేవీలను, కొందరిని యాజకులను ప్రోగు చేసి యూదా ప్రజల మధ్యలో వారు ధర్మశాస్త్రాన్ని ప్రజలకు నేర్పించాలని, ప్రకటించాలని వారిని పంపుతున్నాడు. చాలా తక్కువ మంది రాజుల్లో లేదా అధికారుల్లో ఇటువంటి గుణగణాలు మనం చూస్తాం. రాజు 2వ గ్రంథంలో 22వ అధ్యాయంలో యెషయా రాజుగా మనకు కనపడతాడు. చాలా యంగ్ ఏజ్లో, చెప్పాలంటే బాల్య దశలోనే రాజు అయ్యాడు. అతని కాలంలో దేవుని యొక్క మందిరాన్ని లేదా
ఆ యొక్క ఆరాధన క్రమాన్ని పునరుద్ధరించే సమయంలో ఆలయంలో వారికి ఒక గ్రంథం దొరికింది అని రాజుకు వర్తమానం చేస్తారు. యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథం అప్పగించిన రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివాను. రాజు ధర్మశాస్త్రం గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకునేను. దేవుని యొక్క ధర్మశాస్త్రపు మాటలకు తాను స్పందిస్తూ పశ్చాత్తపడుతూ ప్రార్థిస్తూ ఇక 23వ అధ్యాయంలో మనం చూస్తే యూదా పెద్దలందరినీ, యెరూషలేము పెద్దలందరినీ తన యొద్దకు పిలువనంపించి యూదా వారిని అందరినీ, యెరూషలేము కాపురస్తులందరినీ, యాజకులను, ప్రవక్తలను, అల్పులను, గండ్లను, జనులందరినీ పిలుచుకొని అందరూ యెహోవా మందిరానికి వచ్చి వారు వింటూ ఉండగా మందిరంలో వారికి దొరికినటువంటి ఆ నిబంధన గ్రంథంలోని మాటలన్నీ ప్రజలకు చదివి వినిపింపజేశాడు రాజు. ఇటువంటి రాజులు, ఇటువంటి అధిపతులు వారు వర్ధిల్లారు. వారి ధర్మశాస్త్రాన్ని ప్రేమించడాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని ప్రేమించడాన్ని బట్టి ప్రజలు వర్ధిల్లారు. మీరు నెహెమ్యా గ్రంథంలో కూడా చూడండి, 8వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు. నీటి గుమ్మం ఎదుట మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలిచి ఉన్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారందరికీ చదివి వినిపించుచు వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిది. ఒక 10 నిమిషాలు కాదు, ఒక అరగంట కాదు, ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు ప్రజలకు ఆ వాక్యాన్ని చదివి వినిపిస్తూనే ఉన్నారు. కొత్త నిబంధన విశ్వాసులుగా యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా కడగబడి రక్షణ పొంది ఆయన శరీరం అనబడే సంఘముగా మార్చబడిన మన విధి ఏంటి? ఆయన ఏం ఆజ్ఞాపించారు? లేదా ఒక గ్రేట్ కమిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటూ ఉంటాం. ఏం చెప్పారు శిష్యులకి? అటు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 19 నుంచి చివరి వచనాల వరకు, మార్కు సువార్త 16వ అధ్యాయము 15, 16 వచనాలు ఏమని బోధిస్తున్నాయి? సర్వలోకానికి మీరు వెళ్ళాలి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి, నమ్మిన వారికి బాప్తిజం ఇవ్వాలి, నేను ఏ సంగతులు మీకు బోధిస్తున్నానో మీరు వారికి నేర్పించాలి, మనుషులందరినీ నాకు శిష్యులుగా మీరు తయారు చేయాలి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు ఆజ్ఞాపించినట్టుగా మొదట ఇది మన ఇంట ప్రారంభం కావాలి. ఈ విధులు, ఈ కట్టడలు, దేవుని క్రియలు మీ పిల్లలకు మీరు నేర్పించడం తప్పిపోకూడదని ఒక విధమైన వార్ను చేశాడు. ఎఫెసీయులతో పౌలు మాట్లాడుతుంటాడు 6వ అధ్యాయంలో, మీ యొక్క పిల్లల్ని మీరు ప్రభు యొక్క బోధలో, శిక్షలు పెంచండి అంటాడు. ఏదేమైనా ఈ యెహోషాపాతు చర్యలను బట్టి 2 విషయాలు మనం నేర్చుకుంటున్నాం ఈ అధ్యాయంలో. ఒకటి, శత్రువు ప్రవేశించకుండా మన యొక్క ప్రాణాత్మ దేహములను మనము కాపాడుకోబద్దులమైనాం. ఆ దేశాన్ని యొక్క బార్డర్స్ని ఇలాగ దిట్టపరుచుకున్నాడో అలా ఆత్మ సంబంధమైన ఈ పోరాటంలో మనం ముందుకు సాగాలి. ఇక రెండవది, తాను మనసు నిలిపి అలాగే ప్రజలు కూడా వినున్నట్లుగా ధర్మశాస్త్రాన్ని ప్రజలకు వినిపింపజేశాడే. క్రీస్తు ఇచ్చినటువంటి ఈ కమిషన్ని, ఈ ఆజ్ఞను చేత పట్టుకొని ఈ అంత్యకాలంలో రాకడ సమీపముగా ఉండగా ఊరూరా దేవుని యొక్క సువార్తను మనం ప్రకటించబద్దులమైనాం. దేవుని హత్తుకొని చక్కటి జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తున్నటువంటి యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడే వృద్ధి పొందినట్టుగానే పాఠంలో నేర్చుకున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవిత విధానాన్ని అవలంబిస్తూ ఆత్మీయంగానూ భౌతికంగానూ మీరు వడదిల్లుదురు కాక. తన నామ మహిమార్థమై నిశ్చయంగా ప్రభు మిమ్మను వడదిల్ల చేయును గాక. గాడ్ బ్లెస్ యూ.